కవిత గారి విషయానికి వస్తే మీకు కవిత గారు అత్యంత సన్నిహితులు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా ఉండే ఉంటారు నాకు తెలిసి. ఏంటి అసలు ఆ పార్టీలు ఏం జరుగుతుంది? ఎందుకంటే నిన్నగాక మొన్న కూడా బీసీ రిజర్వేషన్ల అంశం మీరు చూసే ఉంటారు. బీఆర్ఎస్ ఏమో తప్పుపడుతుంది, కవిత గారు సంబరాలు చేసుకుంటారు. మీరే మొట్టమొదట చేసిన వ్యాఖ్య కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని, దానికి ఇంకా కట్టుబడి ఉన్నారా ఆ మాటకి? తప్పకుండా. ఇప్పుడు కవిత గారు ఏం మాట్లాడినారు, కవిత గారికి ఏం సంబంధాలు ఉన్నాయి, ఎవరితోటి మాట్లాడుతున్నారు అనేది నేను కాదు చెప్పాల్సింది. టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు చెప్పాలి, లేదా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పాలి. అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అది. సో ఒక ఎపిసోడ్ నడుస్తూ ఉంది. ఆమె ఎవరినన్నది ట్విట్టర్లలో పెడితే కాదు అన్నది. ఎవరిని ఉద్దేశించి నాకు తెలియదు, అది ఎవరిని ఉద్దేశించన్నదో మీకే తెలియాలి. మరి ఆయన స్పందించాలి కదా. ఇప్పుడు చెల్లొచ్చి నేను రోజు మీరు ఉద్యమాలు చేస్తున్నా అని చెప్తుంది. మరి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తలేదా, లేదా యూట్యూబ్ ఛానల్లే నడుపుతుందా, ఏం నడుపుతుంది అనేది ఆమెనే అడుగుతుంది కదా. మరి వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. ఇంకోటి కూడా అన్నారు, కవిత ఏం బీజేపీలో విలీనం అవడానికో లేకుంటే పొత్తు పెట్టుకోవడానికో బీఆర్ఎస్ రెడీ అయింది, నన్ను జైల్లో ఉంచినప్పుడు అంటే బయటపడేయడానికి బీజేపీ ఏదో లావాదేవీలు చేసింది, నేను వద్దు ధైర్యంగా ఉంటాను అని బీజేపీ మీద కూడా అన్నారు. అప్పుడు దానికి మీరు చెప్పాలి. సో ఇప్పుడు కవితకు తెలియాల్సింది ఏంటంటే, వారు కూడా ఎంపీఏ చేసిర్రు, ఎమ్మెల్సీఏ చేస్తున్నారు. ఇంకా కోర్టులు బెయిల్ ఇస్తే కానీ బీజేపీలు కాంగ్రెస్లు బెయిల్ ఇయ్యాయన్న. రిమాండ్ చేసేది కోర్టే, బెయిల్ ఇచ్చేది కూడా కోర్టే అన్న. బీజేపీకి ఏం సంబంధం ఉంటుందన్న? ఏం సంబంధం ఉంటుంది చెప్పు? అంటే కేసును వీక్ చేయడం అనేది ఎట్లా వీక్ చేస్తారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు మీరే అన్నారు, ఫోన్ ట్యాపింగ్ వీక్ చేస్తారు మీరే అన్నారు కదా. ఫోన్ ట్యాపింగ్ ఎన్నేళ్ళు విచారణ జరుగుతుందని, అంటే ప్రభుత్వం ఉంటేనే కదా. లేదంటే లేట్ అవుతుంది. పోలీసులను అడుగుతున్నా, ఎందుకు ఇంత లేట్ అవుతుంది అంటున్నా. ఇంత లేట్ కావడానికి కారణమైంది అని అడుగుతున్నా. ఇంకెన్ని రోజులు చేస్తారు, ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు అంటున్నా. ఎందుకు ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు పాలైంది నీళ్ళైంది అనేది బయట పెట్టురు అంటున్నా. ఒక్క లిస్టు బయట పెట్టుర్రి. ఎలక్షన్స్ కంటే ముందుదో లేదా దుబ్బాక బై ఎలక్షన్లో అప్పుడు చేసినామని అప్పుడు ఎవరో రిమాండ్ అయిన ఒక డిఎస్పీ గారు చెప్పినరు అని అన్నారు. ఆ దుబ్బాక బై ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు పెట్టిన లిస్టు పెట్టుండ్రి, తెలుస్తుంది కదా. వాళ్ళే పేపర్లలో రాస్తారు, జితేందర్ రెడ్డి గారు ఫోన్ ఇన్నారు, దుబ్బాక ఎలక్షన్స్ అప్పుడు, హుజురాబాద్ ఎలక్షన్స్ అప్పుడు ఇన్నారు, లేకపోతే మునుగోడు అప్పుడు ఇన్నారు అనేది వాళ్ళే లీక్ ఇస్తారు, రాస్తారు అని మీరే చెప్తున్నారు. నేనేమంటున్నా, ఒక ఎలక్షన్ నాది పెట్టుర్రి బయట. రఘునందన్ రావు పేరుకి ఎదురుగా వాళ్ళు ఏం రాసిర్రు? రఘునందన్ రావు అని రాసి ఫోన్ ట్యాప్ చేసిరా? పేరు పెట్టి ఉంటారు. అదే ఏ పేరు పెట్టిరో చెప్పమని అడుగుతున్నా నేను. సిట్టోళ్ళని బయట పెట్టుర్రు అంటున్నా. దానిలో మీకు ఇబ్బంది ఏముంది?